వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పటాన్చేరు నియోజకవర్గంలో రైతు రుణమాఫీ కార్యక్రమంలో చోటు చేసుకున్న ప్రోటోకాల్ వివాదం. అందరికీ సర్ది చెప్పిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ₹1,00,000 రుణమాఫీ ఉత్సవాల్లో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. తెలంగాణ రైతాంగమంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి రుణపడి ఉంటుందని వెల్లడి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు రావడంతో 3 గేట్లు ఎత్తిన అధికారులు. వాగులో చిక్కుకున్న కూలీలు, హెలికాప్టర్తో సహాయక చర్యలు. సివిఆర్ భవన్ లో నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పన్నికరెడ్డి విలేకరుల సమావేశం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని కితాబు. డీటెయిల్స్ చూస్తే పటాన్చేరు నియోజకవర్గంలోని జిన్నారం మండలం సోలక్పల్లి రైతు వేదికలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ ను వేదిక మీదకు పిలవడంతో ఒక్కసారిగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ ను వేదిక మీదకి పిలవద్దని, ఏ హోదాలో వేదికపైకి వస్తారు అంటూ నినాదాలు చేశారు. వేదికను వెంటనే ఖాళీ చేయాలని మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారని మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ పై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు పార్టీ కోసం కష్టపడిన తమను కాదని, ఎవరిని ముందుకు తీసుకువచ్చినా ఊరుకునే పరిస్థితి లేదని జిన్నారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా సభా ప్రాంగణాన్ని నినాదాలతోటి హోరెత్తించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలతోటి రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగింది. అందరికీ సర్ది చెప్పిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం కోసం ఒకే దఫాలో 2,00,000 రుణమాఫీ అమలు చేయడానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు 1,00,000 రుణమాఫీ జరుగుతుందని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పటాన్చేరు నియోజకవర్గంలో జిన్నారం, గుమ్మడిదల మండలాలు ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. విడతల వారీగా రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని, రైతులందరూ సుభిక్షంగా ఉండి ప్రభుత్వానికి అండగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి నీలం మధు, సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, సోలక్పల్లి మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. కొంచెం నేను క్లాస్లో ఉంటాను. అన్నా అరే దాంతో పాటు ఈ నెలాఖరులోగా 1,50,000 ఉన్న వారికి, అలాగే ఆగస్టు 15 వరకు 2,00,000 ఉన్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో
ఈ రుణమాఫీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచన మేరకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం దీనికి సహకరించి రైతులకు నేరుగా అందే విధంగా మీరందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా రైతులకు ఈరోజే బ్యాంకర్ల ద్వారా బ్యాంకర్ల గిట ₹1,00,000 రుణమాఫీ ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ర్యాలీగా వెళ్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి రైతులతో కలిసి రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిగి నియోజకవర్గానికి సుమారు 113 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని, ₹1,00,000 వరకు రుణాలు ఉన్న అందరి ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ నెల చివరి వరకు ₹1,50,000 వరకు రుణమాఫీ, అనంతరం ఆగస్టు 15 లోపు ₹2,00,000 రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతోందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతాంగమంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి రుణపడి ఉంటుందని తెలిపారు. తక్షణం వారం రోజుల్లోనే కొత్త రుణాలు తీసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. రుణమాఫీ కాని వారు రైతు వేదికలో 1 నెల పాటు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారని, ఎమ్మెల్యే ఏదైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు నెల రోజుల వరకు. ఎవరికైనా ఎక్కడైనా పొరపాటు ఏదైనా మిస్ అయితే మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. దాన్ని పరిశీలించి వారికి కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైనా కంప్యూటర్ మిస్టేక్ ఉన్నా, ఇంకేదైనా మిస్టేక్ ఉన్నా మీరు రైతు వేదిక దగ్గర అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి ఒక వారం రోజులలో ఈ యొక్క స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది గతంలో ₹20,000 ఉండే ₹40,000 పెంచడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి రుణం కంటే రెట్టింపు రుణం ఇప్పుడు బ్యాంకర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఉదయం బ్యాంకర్స్ మీటింగ్ కలెక్టర్ కార్యాలయంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో అధికారులు చెప్పారు, ఇప్పుడు ఏదైతే రుణం వాళ్ళకి ఇచ్చినామో గతంలో దానికి డబల్ రెట్టింపు రుణం ఇస్తామని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రుణమాఫీ పథకం కింద వాళ్ళ డబ్బు మాఫైంది కాబట్టి వాళ్ళ పాస్బుక్లు ఇడిపించి మళ్ళా వాళ్లకు రెట్టింపు రుణం ఇప్పించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఎక్కడైనా బ్యాంక్ అధికారులు వాళ్ళ తమ్ముడు అప్పు ఉంటే అన్న అప్పు తీసుకుపోయి తమ్ముడికి కట్టడమో లేకపోతే ఇంకేదైనా పథకానికి కట్టడమో చేస్తే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిండు. ఇది రైతు ఖాతాలోనే జమ చేయాలి, పక్కదారి పట్టించొద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు నేను కూడా బ్యాంకర్స్ మీటింగ్ లో కూడా స్పష్టంగా ఉదయం చెప్పడం జరిగింది. కాబట్టి మనం రుణమాఫీ చేసిందో పాటు వారం 10 రోజులలో మళ్లీ మనం రెట్టింపు రుణం ఇప్పించే విధంగా కృషి చేస్తే రైతులంతా కూడా సంతోషపడతారన్న విషయాన్ని తెలియజేస్తూ, ఇంకా నాకు దోమ, కులకచర్ల, గండేడు వరకు పోయి ఉంది కాబట్టి మనం ఈ యొక్క పండుగను ఇంకా 2 రోజులు కొనసాగించాలి. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, అంబేద్కర్ స్టాచ్యూస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూకు పూలదండ వేసి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అడ్డుపడి పార్లమెంటు లోపల కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపిస్తూ తను ప్రమాణ స్వీకారం చేయడం అన్నది మీరు అందరూ కూడా గమనించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఉద్రిక్తత నెలకొంది. పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు రావడంతో 3 గేట్లు ఎత్తారు అధికారులు. అయినా వరద ఆగటం లేదు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నారాయణపురం గ్రామం సమీపంలోని కట్టమైసమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో దాదాపుగా 30 మంది కూలీలు వాగులో, కొందరు పశువుల కాపర్లు చెట్టుపై చిక్కుకున్నారు. ఇక ప్రాజెక్టు వరద తాగడికి ఇప్పటికే అనంతర పరిసర ప్రాంతాల్లో గ్రామాలు నీట మునిగాయి. మరోవైపు మంత్రి తుమ్మల పొంగిలేటి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం హెలికాప్టర్ తో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వాగులో చిక్కుకున్న 30 మందిని, చెట్టుపై చిక్కుకున్న పశువుల కాపర్లను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. Quero. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సివిఆర్ భవన్ లో నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైతులకు ఈ రోజు నిజమైన పండుగ రోజని ఆమె కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ రుణమాఫీతో మాట నిలబెట్టుకుందని ఆమె అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్ గందె అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, కౌన్సిలర్లు ఎండి సలీం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ అనేది కూడా మనం శాంక్షన్ కోసం అడగడం జరిగింది. అది కూడా మంత్రి గారు దాన్ని సానుకూలంగా స్పందించి ఈరోజు మనకి త్వరలో ఆ శాంక్షన్ రాబోతుంది. ఆల్రెడీ ప్రక్రియ అనేది మొదలైంది. ఆ మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఆ సెంటర్లో వచ్చి మిగతా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మొత్తం అక్కడికి మూవ్ కాకుండా ఒక్కొక్క యూనిట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది కూడా మనం సెంటర్లో ఒకటి ఉంచాలి. కాబట్టి దాన్ని కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. మరీ దూరం కాకుండా జనాలకి ఇక్కడ టౌన్ అంటేనే దగ్గర కాబట్టి టౌన్లోనే చాలా వరకు అయ్యి దాని తర్వాత ఇన్పేషెంట్స్కి అక్కడ మూవ్ చేయాలనేది ఆలోచనలు ఉన్నాం. మెడికల్ ఫెసిలిటీ బయట ప్రజలు ఎన్ని యాక్సిడెంట్స్ అయితే మన దగ్గర ఆ సిటీ స్కాన్ కోసం కూడా బయటికి పోయి తీసుకుంటారు సిటీ స్కాన్. అది కూడా శాంక్షన్ అయ్యేటట్టు చూసుకుంటూ మన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది కూడా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం. దాంతోపాటు ఇక్కడున్న మెడికల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అక్కడికి మారబోతుంది కాబట్టి మరి సెంటర్లో ఏం లేకపోతే ఎట్లా, సెంటర్లోనే కావాలి. అదేదో 10 లాస్ట్ ప్రభుత్వం ఏం ఆలోచించి అంత దూరం పెట్టిందో తెలియదు, కానీ మనకైతే సెంటర్లో ఒకటి కావాలి. కాబట్టి ఏదైతే మనం పీడియాట్రిక్ హాస్పిటల్ చూస్తున్నాం, ఈ మధ్య చాలామంది రాసినట్టున్నారు కూడా, ఏదైతే షెడ్లకు మాట్లాడితే మన ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు. అదే మహిళలు కూడా చాలా కోపంగా నన్ను కూడా మరి ఇంకా బస్సులు కావాలని అడుగుతున్నారు. అదే విధంగా ప్రయత్నిస్తున్నాను. మా మహిళల కోసం ఇంకా కొన్ని బస్సులు ఈరోజు కొన్ని 2-3 వచ్చినట్టున్నాయి కొత్త బస్సులు నారాయణపేటకి. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా కొన్ని బస్సులు అలాట్ అయినాయి. మేము మొత్తం 30 బస్సుల కోసం అడగడం జరిగింది. దాంట్లో ఒక 10 బస్సులు శాంక్షన్ అయి రావడం జరిగింది. దాంట్లో 3 మొన్న వచ్చాయి, మిగతా కొన్ని కూడా ఈ ఆగస్ట్ నెలలో రాబోతున్నాయి. అదేవిధంగా కొన్ని రోజులు చేశాము, దాంట్లో కూడా చాలామంది ఇప్పటికే లబ్ధి పొందడం జరుగుతుంది. సో ఒకటి తర్వాత ఒకటైతే ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. ఏదైతే ప్రభుత్వం మా చేతికి 7 లక్షల కోట్ల భారంతో మా చేతిలో పెట్టారో దాన్ని ఆ భారాన్ని చూపించకుండా మేము ప్రజల కోసం పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో తప్పకుండా ప్రతి గ్యారంటీ అనేది కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. తప్పకుండా దాంట్లో సఫలం అవుతామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, దీంతో పాటు మన నారాయణపేటకి కావాల్సిన ప్రతి ఒక్క ఏవైతే నేను చెప్పానో, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం, ఇప్పుడు అది మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం కానివ్వండి,
అది ఆల్రెడీ మనకి శాంక్షన్ రావడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి రహదారి ప్రారంభోత్సవాలతో బిజీగా గడిపారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో MGNREGS నిధులతో చేపట్టిన రహదారి నిర్మాణాలను ఆమె ప్రారంభించారు. సుమారుగా 2 కోట్లతో 2 రహదారులను నిర్మించారు. తోటపల్లి గుణపూర్ రోడ్ నుండి సీతంపేట గ్రామం వరకు 70 లక్షలతో, అలాగే 120 లక్షలతో నిర్మించిన కోనగోడు రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ రైతులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని నిరూపిస్తూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఇంకా ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చి రైతును రాజుగా చేస్తుందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పథకాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. లేని పక్షంలో హరీష్ రావును అసెంబ్లీలో నిలదీస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు మనము మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్లో మరి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. రోజు కూడా చేయని పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి ఈ యొక్క తీసుకునే నిర్ణయం ఆషామాషి కాదు. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం. మరి ఆర్థికంగా కేసీఆర్ కుటుంబం అంతా కూడా దోచుకున్నది. డబ్బులు లేకపోయినప్పటికీ ముక్కుపోని ధైర్యంతో గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి మరి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మిగతా సహచార మంత్రివర్గం వీళ్ళందరూ కూడా ఆమోదన చేసి మరి ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మరి హరీష్ రావు గారు మాజీ మంత్రి మాట్లాడారు, ఏ రకంగా చేస్తారు రుణమాఫీని. మీలాగా మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు మీరు ఏ కులానికి కావచ్చు, ఏ మతానికి కూడా ఎవరిని కూడా వదలకుండా మోసం చేసిన విషయం మీ అందరికి తెలుసు. ఆ రోజులో 1 లక్షలు మాఫీ చేస్తున్న కేసీఆర్ ₹1 కూడా మాఫీ చేయలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి మనం అందరం కూడా నిలబెట్టాలి. తప్పకుండా ఆ మాట తప్పకూడదని మరి మేము ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం అనేది జరిగింది. ఆ మాట అనగానే హరీష్ రావు గారు మాట్లాడుతూ, నిజంగానే మీరు మాఫీ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాట్లాడిన హరీష్ రావు గారు, ఈరోజు నువ్వు రాజీనామా పత్రాన్ని ఇమీడియట్లీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
స్పీకర్కి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ చేయని పక్షంలో తప్పకుండా నిన్ను అసెంబ్లీలో నిలదీస్తాం, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులారా, మీరు గవర్నమెంట్ బద్దం చేద్దామనే ఆలోచనతో కొంతమంది బ్రోకర్లతోటి ప్రభుత్వం మీద బుర్ర చేసే ప్రయత్నాన్ని మీరు మర్చిపోండి. మేము ఇచ్చిన మాట కనబడి మేము ఏదైతే మహాలక్ష్మి కింద పెట్టిన స్కీమ్లని కూడా దశల వారీగా చేస్తూ వస్తున్నాం. మరి ఇప్పటికీ అనేక రకాల స్కీమ్లని చేశాం, తప్పకుండా భవిష్యత్తులో కూడా చేయబోతున్నాం. ఈ రోజు కార్యకర్తలు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మనం చేసినటువంటి వాటిని తప్పకుండా సోషల్ మీడియా. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సైదేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుందని, గత ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని అన్నారు. గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. ఆగస్టు 15వ తారీఖు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పటం హర్షణీయమన్నారు. ఈ రోజు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగిందని, హామీలను నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రుణమాఫీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంతోషకరం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద ఉన్నటువంటి ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకోవడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎన్నో రకాలుగా రైతులు ఇబ్బంది పడ్డా సరే, ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈరోజు 1 లక్ష రూపాయలు రిలీజ్ చేయడం అనేది చాలా తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తద్వారా మనం ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాద ఫలితంగా ఈనాడు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ ఓటమి సృష్టించడానికి ఏం జరిగింది భారతదేశంలో కాంగ్రెస్ దయచేసి నేరుగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఒక చిన్న పాటు మీరు పెద్ద మనసుతో సహకరిస్తున్నారు. తప్పకుండా ఈ శాఖకి ఒక గుర్తింపుని, ఒక ప్రతిష్టని, ఒక విలువని, రైతులకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చడానికి శారీరకంగా మీకు పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని కందిపప్పు బియ్యంలను తక్కువ ధరకే విక్రయించారు కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు కందిపప్పు మార్కెట్ ధర 180 రూపాయలు ఉండగా ప్రజలకు 160 రూపాయలకి అందజేస్తూ ఉన్నామని తెలిపారు. అదేవిధంగా సాంబము సూరి బియ్యాన్ని కూడా 56 రూపాయలు ఉండగా ప్రజలకు 49 రూపాయలకే కేజీ బియ్యాన్ని అందజేస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు కేవలం బియ్యం ఇచ్చారని, ఇప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వంలో కందిపప్పు, పంచదార ప్రజలకు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా రైతు బజార్లో కూడా రిటైల్ దుకాణాల్లో అమ్మటం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ ఎల్విన్పేట జంక్షన్ ఆదిత్య కిరాణా ప్రొప్రైటర్ డోకి శ్రీధర్ వారి షాప్ లో కూడా అమ్మటం జరుగుతుందని అన్నారు. వినియోగదారులు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వచ్చి నమోదు చేసుకున్న తర్వాత వెంటనే కేజీ కందిపప్పు, కేజీ బియ్యం ఇవ్వబడుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ పి రామారావు, మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, కడ్రక కళావతి, ఎంపటపు భారతి, లబ్బలవ రాజు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాన్చెరు నియోజకవర్గంలో రైతు రుణమాఫీ కార్యక్రమంలో చోటు చేసుకున్న ప్రోటోకాల్ వివాదం. అందరికీ సర్ది చెప్పిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ₹1,00,000 రుణమాఫీ ఉత్సవాల్లో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. తెలంగాణ రైతాంగమంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి రుణపడి ఉంటుందని వెల్లడి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు రావడంతో 3 గేట్లు ఎత్తిన అధికారులు. వాగులో చిక్కుకున్న కూలీలు హెలికాప్టర్తో సహాయక చర్యలు. సివిఆర్ భవన్లో నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పన్నికరెడ్డి విలేకరుల సమావేశం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని కితాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.